నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సమ్మర్ స్పెషల్ సిరీస్లో చల్లని కర్బూజా షర్బత్ ఎలా చేయాలో చూసేయండి. ఇంతకు మీ ఊర్లో ఎండలు ఎలా ఉంది? కమెంట్లో పెట్టండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఎందుకు ఆలస్యం? చల్లని కర్బూజా షర్బత్ రన్ చేస్తాం. ఏమండి, ఈరోజు ఒక కర్బూజా తీసుకున్నాను కదా, మస్క్ మెలాన్ ఫ్రెష్గా ఉంది. హాఫ్ యూస్ చేస్తాము, ఎందుకంటే నేను ఇదిగో చూడండి బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం ఒక 300 grams ఉంది. సో ఒక 6 peopleకి ఈ షర్బత్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇందులో నేను హాఫ్ యూస్ చేస్తాను. సో ఫస్ట్ నేను దీన్ని కట్ చేసుకుంటాను. సార్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు మనము సీడ్స్ తీసేసి ఫ్లెష్ మాత్రం సెపరేట్గా తీసుకోవాలి. ఇది చూడండి, ఇలా స్పూన్తో మీ స్కూప్ చేసి అనుకోండి, సీడ్స్ అంతా వచ్చేస్తుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. బాబా చేసామా? ఇప్పుడు ఈ ఫ్లెష్ అంతా మనము ఇలా తీసుకుంటాము. చూడండి, ఇలా స్పూన్తో బాగా తీసేయండి. సాఫ్ట్గా జ్యూసీగా ఉంది కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. 1-2 గింజలు ఉంటే పర్లేదండి, ఏం తొందర లేదు. మీరు చూడండి, ఫుల్ తీసేసాను, కప్పులా వచ్చింది. ఇది ఎంత జ్యూసీగా ఉంచండి. ఫుల్ మస్క్ మెలాన్ యాడ్ చేసుకుంటే థిక్గా అయిపోతుంది మన షర్బత్, కాబట్టి నేను ఆఫ్ వేసుకుంటున్నాను. అంతేనండి. ఇప్పుడు మనము దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు చూడండి, ఇప్పుడు మనము మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాము. ఏమండి, కర్బూజా పేస్ట్ చేసుకున్నాను, వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము ఈ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. మంచి అరోమా వస్తుంది. మిక్సీ జార్ని బాగా తిప్పేసి ఇలా దాంట్లో జ్యూస్ అన్ని తీసుకునేస్తాము. ఇది చూడండి, బెల్లంని బాగా దంచుకుంటాం. మనం బాగా పౌడర్గా చేసుకునేవాలి. చూడండి, బెల్లం అంతా బాగా దంచుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని అలాగే ఈ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లంని బాగా కరగపెట్టుకుంటాము. ఏమండి, కర్బూజా జ్యూస్ అయితే నేను బౌల్లో తీసుకున్నాను. బెల్లం కూడా బాగా కరిగింది. వాటర్ వేసి బాగా కరగపెట్టాను. చూడండి, ఫుల్గా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో లెమన్ జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ పిండేసుకుంటాము. హాఫ్ చాలండి, ఎక్కువ వద్దు. అన్ని మైల్డ్గా ఉంటుంది. ఇది చాలా కమ్మగా, చాలా రుచిగా ఉండే ఒక షర్బత్తు. లెమన్ పిండిన తర్వాత అరోమా సూపర్గా ఉంది. ఇందులో ఏలక్కల పొడి ఒక 2-3 ఏలక్కాయలు పొడి చేసుకున్నాను ఫ్రెష్గా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలిపేసి ఇప్పుడు మనము దీని కర్బూజా జ్యూస్లో ఫిల్టర్ చేసుకుంటాము. చూసారా, ఫుల్గా ఇందులో వేసుకొనేస్తాము. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటాము. చాలా ఎనర్జీ డ్రింక్ అవుతుంది. ఇందులో ఐరన్, ఫైబర్, కాల్షియము చాలా మంచిదండి. చియా సీడ్స్ ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకుంటాము. ఈ షర్బత్ని బాగా కలిపేస్తామండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు మనము ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటాము. ఐస్ క్యూబ్స్ మీకు ఎంత కావాలంత యాడ్ చేసుకోండి. ఐస్ క్యూబ్ యాడ్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన లేదు, అప్పటికప్పుడే తాగేవచ్చు. షర్బత్ని బాగా కలిపేసి ఒకసారి ఇది చూడండి, మన కూల్ కర్బూజా షర్బత్ రెడీ అయింది. ఈ హీట్ని బీట్ చేయాలంటే ఇలాంటి మస్క్ మెలాన్ షర్బత్ మీరు పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది, కొందరికి వెకేషన్స్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. వేడి ఎక్కువ ఉంది కదా, చల్లగా ఉండాలంటే మీ విజయ్ చేతి రుచుల్లో వచ్చే ఈ సమ్మర్ స్పెషల్ సిరీస్ చూస్తూ ఇలా రెసిపీస్ చేస్తూ పిల్లలకి ఇవ్వండి. బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, కూల్ అయింది. ఇంకా మనం సర్వింగ్ గ్లాసెస్లో తీసుకొని
టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను మీకు, ఓకేనా? ఏమండి, చల్లని హోమ్ మేడ్ షర్బత్ చాలా రుచిగా ఉంది, హెల్తీగా ఉంది, టెంప్టింగ్గా కూడా ఉంది. టేస్ట్ ఎలా చూసి మీకు చెప్పేస్తాను. ఆహాహా, అబ్బాబాబా ఎంత చల్లగా ఉందో, చాలా యమ్మీగా ఉందండి. రుచి అయితే అదిరిపోయిందండి. ఆహా ఆహాహా, ఎక్సలెంట్, నో వర్డ్స్. ఇలాంటి హెల్దీ షర్బత్ మీరు కూడా ఈ సమ్మర్లో చేసి ఎంజాయ్ చేయండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఇది హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.